సరి రావట్లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నేత ఇటువంటి మనం ఒకసారిగా మన డాక్టర్ నరేష్ గారి వద్దకు వెళ్దాం. నరేష్ గారు, ఇప్పుడు జంగారెడ్డి గారు చెప్పినట్టుగా బీజేపీ తన సత్తా చాటుకోవడానికి, తనకు ఒక ఉనికిని చాటుకోవడానికి తెలంగాణలో పాగవేయడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీకు పట్టం గట్టరు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తీన్మాన్ మల్లన్న వరంగల్లో ఒక్కసారిగా రెడ్లపై ఇలా విచక్షణ రహితంగా ఇంత దారుణంగా మాట్లాడడం వరకు సరైనది కాదని చాలామంది చెప్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం అంతర్గత వ్యవహారాలకు సంబంధించి లోపలనే మాట్లాడి బహిరంగంగా మాట్లాడకండి అని చెప్పి హితబోధ చేశారు. ఈ విషయంపై మీరే ఎలా స్పందిస్తారండి? ఒకటి, కాంగ్రెస్ పార్టీ మిత్రుడు మరి తెలిసి మాట్లాడుతుండో తెలవక మాట్లాడుతుండో అనాలోచితంగా మాట్లాడినేమో అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ తోటేనా ఈ తెలంగాణలో వాళ్ళ అధికారంలోకి వచ్చింది? వాళ్ళు ఏ విధంగా వచ్చారు? ఈ మధ్యన ఛత్తీస్గఢ్లో జరిగిన ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్ పెడితే కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది. కాబట్టి తెలుసుకోవాలి. అయితే ఆదివారం లేకపోతే సోమవారం అనే రకము ఈ కాంగ్రెస్ పార్టీ జమైంది. అసలు భారతీయ జనతా పార్టీ మీద సరైన అవగాహన, ఆర్ఎస్ఎస్ మీద సరైన అవగాహన వాళ్ళకి అవసరం. మేము చాలా సందర్భంలో చెప్పాం, భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంలో ఉన్న జనులందరి పార్టీ, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, లింగ వివక్షకు అతీతంగా అందరు కలుపుకొని ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ సంబంధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే అనే యాంగిల్లో మేము అందుకే వన్ నేషన్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాము ఈరోజు. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ నేషన్, వన్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? మనంతా ఒకటి యూనిటీ. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఎక్కడ కూడా హిందూ ముస్లింల మధ్యన తేడాలు తీసుకురావడం, ఆ యొక్క ఓట్ బ్యాంక్ పెట్టుకోవడము, అదేవిధంగా రకరకాల మతాలు ఇప్పుడు మనం చూస్తున్నాం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. ఈ మధ్యన ఎలక్షన్స్ అయిన తెల్లారి ఏదైతే ఢిల్లీలో ఆ ముస్లిం పెద్ద, నేను జీవితంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి ఓటేశాను. ఎందుకు ఓటేశానంటే ఇన్ని రోజుల నుంచి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ పార్టీలు కూడా హిందూ ముస్లింల మధ్యన తేడాలు తీసుకొస్తున్నాయి, మమ్మల్ని రెచ్చగొడుతున్నారు తప్ప మాకు చేసింది ఏం లేదు. ఈ దేశంలో ఎవరైనా చేస్తున్నారంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నమ్మి నేను చేశాను, ఓటేశాను అని చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఏ విధంగా 98 నుంచి 2013 వరకు శీలా దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు ఈరోజు సర్వేలలో చూసుకుంటే వాళ్ళ కనీసం సింగిల్ డిజిట్ అంటే అసలు బోర్ని కూడా ఓపెన్ అవుతుందో లేదో పరిస్థితి ఢిల్లీలో ఉన్నది ఈరోజు. కాబట్టి వాళ్ళు ఏదో అదృష్టము బాగా అంటే అదృష్టం కలిసి వచ్చి తెలంగాణకు వచ్చారు, కానీ తెలంగాణ కూడా వాళ్ళకేం ప్రజలేం ఎన్నుకోలే వాళ్ళు. కాబట్టి తెలంగాణ ఏదో కాలం కలిసి వచ్చింది అంతే వాళ్ళకు. వాళ్ళ ఎలక్షన్ వాళ్ళు ఏం వాళ్ళు ఇచ్చిన 66 హామీలు అయిపోయినాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయండి, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మనకు తెలుసు. ఓకే సార్. అయితే నరేష్ గారు, మనం ప్రస్తుతం ఏదైతే తెలంగాణకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనే దాని గురించి వస్తున్నాను, నేను దాని చెప్తున్నాను. అయితే ఈరోజు వాళ్ళు ఏదైతే లెక్కలు ఈరోజు తీశారు, కులాలు ఏ కులాలు ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా, ఇవన్నీ తప్పుల తడకని నేను ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, పెద్దలు మా రామ్మోహన్ సార్ ఉన్నారు, నేను ఏం మాట్లాడినా కొన్ని ఉన్నట్టే మాట్లాడితే ఎవరికి నచ్చినా నచ్చకున్నాం. ఒక గుణమైన విషయం ఏంటంటే, నేను ఒక షేర్లింగంపల్లి అసెంబ్లీలో గత 15 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడుతున్నాను, టికెట్ కోసం పోరాటం చేస్తున్నాను, తన ప్రజల్లో తిరుగుతున్నాను. విచిత్రం ఏంటంటే, నా ఇంటికి ఇంతవరకు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఎవరు రాలేదు, నా కులం ఏంది, నా ఇన్కమ్ ఏంది ఎవరు తెలుసుకోలేదు. కనీసం ఒకరోజు సర్వేలన్నా మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసారు. కానీ ఇది వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ. ఫస్ట్ టైం మీ టీవీ ద్వారా నేను సరే నా పర్సనల్ ఎందుకు చెప్పాలనుకున్నా, ఫస్ట్ టైం మీ టీవీ ద్వారా ఈ ఓపెన్ చెప్తున్నాను. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత వరకు ఇది తీసిరు జాబితా అనేది. ఈరోజు 50% పైచిలుకో ఉన్న బీసీల జనాభా, సో వాళ్ళు ముస్లింలను కలిపి ఈరోజు 56% అంటారు. సో 42% పరిమితం చేశారు ఒరిజినల్ గా బీసీలని. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ అది. సో ఈ దేశంలో మతాలకు రిజర్వేషన్ లేదు, ఆ మతం పేరు మీద రిజర్వేషన్ కష్టం అంటే మతానికి సంబంధించింది ఏదైతే ముస్లింలకు సంబంధించిన ఒక మతం దీనికి సంబంధించింది ఏదైతే ఉన్నదో వాళ్ళకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో కూడా ఉన్నాయి. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది.
సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినారు, అది నడుస్తున్నది, ఆ విధంగానే ఉన్నది. కాకపోతే ఆ రిజర్వేషన్ ఉంటుందో తెలియదు, వాళ్ళు బీసీల కింద రేపు భవిష్యత్తులో పరిగణించబడతారో లేదో కూడా తెలియదు. కానీ ఆ ముస్లింలను తీసుకొచ్చేసి దీంట్లో కలిపేసేసి కాబట్టి 42% బీసీ జనాభాని తగ్గించి దొంగ లెక్కలు చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉందయా అంటే దేశ చరిత్రలో అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓకే రైట్ సార్. ఇప్పుడు ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి బీసీలకు అడుగడుగున అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీనే. రైట్ సార్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఎంతమంది బీసీలకు వాళ్ళు టికెట్లు ఇచ్చారు? ఓకే. అదే భారతీయ జనతా పార్టీ ఎంతమందికి ఇచ్చింది? ఓకే. కాబట్టి భారతీయ జనతా పార్టీ చర్చలో ఇంకా మనకు సమయం ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఈ అంశం మీద కూడా మాట్లాడదాం. అప్పటిదాకా ఒకసారి మన రామ్మోహన్